ఓకే. హాయ్ డూడ్స్, ఫాస్ట్గా ఈ వీడియోకి లైక్ చేసి మీ వన్ పీస్ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళకి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 లైక్స్ మాత్రం కంప్లీట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో చూసుకుంటే మోర్చరీ టెంపుల్ కూలిపోతూ ఉంటుంది. లూఫీ ఏమో క్రోకడైల్ పని పట్టడానికి వెళుతూ ఉంటాడు. ఇక వీవి ఆ ఫిరంగి ఎక్కడుందో చూపిస్తానని ఓసప్ కి చెప్పి ఆ ప్రదేశానికి వెళుతూ ఉంటే ఇంతలో బొరుక్ వర్క్స్ బిలియన్స్ వీళ్ళిద్దరిని చుట్టుముట్టేస్తారు. అయితే మరొక వైపు జోరో ఓసప్ స్మోక్ సిగ్నల్ ను చూసి మళ్ళీ అలబార్నాకి తిరిగి వస్తుంటే సాంజీ నామి చాపర్ కూడా ఆ ప్రదేశానికి వస్తూ ఉంటారు. ఓసప్ తన ఓసప్ నాయిస్ తో అక్కడ ఉన్న బిలియన్స్ కి చెవులంట రక్తం వచ్చేలా చేసి వీవిని తీసుకుని అక్కడి నుంచి జంప్ అవుతే అది గమనించిన బిలియన్స్ వెంటాడడం స్టార్ట్ చేస్తారు. ఇక క్రోకడైల్ కోబ్రాతో ఈ దేశం కొద్ది నిమిషాల్లో నా సొంతం కాబోతుందని విర్రవీగుతూ ఉంటే ఆ క్షణంలో గోడను బద్దలు కొట్టుకుని లూఫీ ఎంటర్ ఇస్తాడు. లూఫీ బ్రతికి ఉండడం చూసి క్రోకడైల్ నువ్వు బ్రతికేందుకు ఛాన్సే లేదంటే ఆమె సంతోషం కోసం ఎన్నిసార్లైనా నీతో పోరాడతాను. ఈ దేశాన్ని ఆమె ఆనందాన్ని ఎప్పటికీ దూరం చెయ్యనవను. నిన్ను చెక్కేసే టైం వచ్చేసింది. లూఫీ వేగంగా క్రోకడైల్ మీదకి వెళుతూ ఉంటాడు. లూఫీని చూసి క్రోకడైల్ నీ దగ్గర వాటర్ లేనప్పుడు నాతో ఎలా పోరాడగలవు అంటాడు. కానీ లూఫీ క్రోకడైల్ ని ఒక్కటి పీకుతాడు. క్రోకడైల్ మాయ నాకంటే తెంగరోడు, లూఫీ ఎలా కొట్టగలిగాడని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఆలోచించే టైంలోనే లూఫీ ఇంకొకటి పీకుతాడు. అప్పుడు మన క్రోకడైల్ మాయ రియలైజ్ అవుతాడు. ఎందుకంటే లూఫీ తన బ్లడ్ ను ఉపయోగించి ఫైట్ చేస్తున్నాడు కాబట్టి. మొదట రెయిన్ బేస్, ఇంతకు ముందు ప్యాలెస్, ఇప్పుడు ఈ అండర్ గ్రౌండ్ మోర్చరీ టెంపుల్. నన్ను సవాలు చేసే నీ ధైర్యాన్ని చూస్తుంటే నీకేదైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. 2 సార్లు నరకం నుంచి తప్పించుకున్నందుకు. కానీ లూఫీ క్రోకడైల్ చెప్పేది ఏది ఆలకించడు. అలా అటాక్ చేస్తూనే ఉంటాడు. ఆ అటాక్స్ నుంచి తప్పించుకున్న క్రోకడైల్ తన లెఫ్ట్ హ్యాండ్ కున్న గోల్డెన్ హుక్ ని బయటకు తీసి తన పాయిజన్ హుక్ ని లూఫీకి చూపిస్తూ మనమిద్దరం సముద్రపు దొంగలమే, ఇందులో ఎవరు చెత్త ప్లేయర్ అన్నది తెలుసుకుందాం అంటాడు. దానితో లూఫీకి క్రోకడైల్ కి వార్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఒకవైపు జోరో ఆ స్మోక్ సిగ్నల్ ఎటువైపు నుంచి వచ్చిందో తెలియక అన్ని వీధులు తిరిగేస్తూ ఉంటాడు. ఇంతలో మెరివిన్స్ జోరో కంటపడతారు. వాళ్ళని చూశాక కంటపడ్డావా, కనికరిస్తానేమో, ఎంటపడ్డానా నరికేస్తావా బా. వెయిట్ అంత లేదులేండి. జోరోను చూసిన మెరివిన్స్ నువ్వు తప్పుడు డైరెక్షన్ లో వెళ్తున్నావు, నువ్వు అటువైపుగా వెళ్లి కుడివైపుకు తిరిగితే స్క్వేర్ కి చేరుకుంటావంటారు. మెరివిన్స్ సహాయం చేయడం చూసి జోరో బహుశా వీళ్ళకి బుర్ర పాడైపోయి ఉంటుందని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో వీవిని ఓసప్ ని బిలియన్స్ వెంబడిస్తూ ఉంటారు. స్కిప్ చేస్తే టాస్క్ కి మెరివిన్స్ తో ఎంట్రీ ఇచ్చి బిలియన్స్ ని వేసేస్తుంది. దానితో వీవికి ఓసప్ కి రూట్ క్లియర్ అవుతుంది. ఒకవైపేమో రెబల్ ఆర్మీ రాయల్ ఆర్మీ కొట్టుకుని చస్తూనే ఉంటారు. ఇక చివరికి వీవి ఓసప్ క్లాక్ టవర్ దగ్గరికి చేరుకుంటారు. ప్యాలెస్ స్క్వేర్ పేలడానికి ఇంకా 2 మినిట్స్ మాత్రమే ఉంది. ఇదే టైంలో చాపర్ నామి కూడా అక్కడికి చేరుకుంటారు. వీవి వీళ్లతో ఆ ఫిరంగి క్లాక్ టవర్ లోనే ఉందని వీళ్ళకి చెప్తుంది. ఇంత ఎత్తున్న టవర్ ని త్వరగా చేరుకోగలిగేది పిల్ మాత్రమే. పిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి చేరుకుంటున్న పిల్లని ఎవరో కాల్ చేస్తారు, అది కూడా క్లాక్ టవర్ నుంచి. దానితో నేరుగా పిల్ నేలపై పడిపోతూ ఉంటాడు. ఇక మోర్చరీ టెంపుల్ కాడ చూసుకుంటే లూఫీ క్రోకడైల్ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. క్రోకడైల్ పాయిజన్ హుక్ నుంచి లూఫీ తప్పించుకుంటూ గట్టి పోటీనిస్తాడు. చెప్పాలంటే క్రోకడైల్ ని ఉతికేస్తూ ఉంటాడు. కానీ లూఫీ క్రోకడైల్ పాయిజన్ కి ఎఫెక్ట్ అవుతాడు. ఇక ప్యాలెస్ స్క్వేర్ కాడ చూసుకుంటే ఎంత వెయిట్ చేసినా పిల్ రాకపోవడంతో వీవి వాళ్ళు క్లాక్ టవర్ లోకి వెళుతూ ఉంటారు. కానీ వీళ్ళని చూసిన సాంజీ హలో అంటే సాంజీ కంటే టాప్ లో ఉన్న జోరో ఐఎమ్ ద టాపర్ అంటే వీళ్ళిద్దరినే టవర్ పై చూసి ఓసప్ జోరోని ఈ టవర్ ని కట్ చేసి పారేయమంటాడు. కానీ వీవి ఆ ఫిరంగి ఎంత దూరం వరకు ప్రభావం చూపుతుందో తెలియదు, నేను ఫాస్ట్ గా పైకి వెళ్లి చూస్తాను అంటుంది. వీవి ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా అక్కడికి చేరుకోవడం చాలా కష్టం. దానితో నామి వీవిని ఆగమని ఒక ఐడియాని ఇస్తుంది. అప్పుడే క్లాక్ టవర్ నుంచి క్లాక్ ను ఓపెన్ చేసి బొరుక్ వర్క్స్ మెంబర్స్ అయిన మిస్టర్ 7 మిస్ ఫాదర్స్ డే ఎంట్రీ ఇస్తారు. ఇక ఇక్కడ ఎలా ఉంటే బొరుక్ వర్క్స్ బిలియన్స్ మెరివిన్స్ తో బొరుక్ వర్క్స్ ఆ కంపెనీ ఎప్పుడో దివాళీ తీసింది కదా, మీకు తెలిసినట్టు లేదు, మేము అలబాస్టా యొక్క సాధారణ ప్రజలం, తిరుగుబాటు చేసే వారిని వదిలేసి మమ్మల్ని పట్టుకుంటున్నారు, ఇదే ఎక్కడ విడ్డూరం అండి. మెరివిన్స్ వీళ్ళ మాటలు విని అయోమయంలో పడితే
విత్ ఇన్ సెకండ్ లో టాస్క్ వీళ్ళని వేసేసి ఇప్పుడు వీళ్ళ చెప్పే కాకమ్మ కబుర్లు విని అంత టైం లేదు, తొందరగా పనిని సక్కబెట్టండి అంటుంది. ఇక టైం చూసుకుంటే 4:30 కావచ్చింది. క్లాక్ టవర్ దగ్గర చూసుకుంటే మిస్టర్ 7 మిస్ ఫాదర్స్ డే ఒక పెద్ద ఫిరంగితో ఎంట్రీ ఇచ్చి ప్యాలెస్ స్క్వేర్ ని పేల్చేయడానికి రెడీగా ఉంటారు. లూఫీ పాయిజన్ కి గురైన కారణంగా ఫైట్ ని త్వరగా ముగించేయాలనుకుంటాడు. క్రోకడైల్ ఏమో లూఫీ అటాక్స్ నుంచి తప్పించుకుంటూ లూఫీ డౌన్ అయ్యేదాకా డిఫెన్స్ చేసుకుంటూ ఉంటాడు. ఇక టైం చూసుకుంటే 50 సెకండ్స్ మాత్రమే ఉంది. నామి ప్లాన్ ఏమో ఓసప్ చావుకొచ్చింది. చాపర్ ని వీవిని ఓసప్ పైకెక్కించి ఏదో పెద్ద ప్లానే చేసింది. ఇక 30 సెకండ్స్ ఉండగా మిస్టర్ 7 అలాగే మిస్ ఫాదర్స్ డే అగ్గిని రాజేస్తారు. నామి ఏమో సైక్లోన్ టెంపోను ఉపయోగించి ఓసప్ ని కొట్టరాని చోట కొట్టి పైకి ఎగరేస్తుంది. నెక్స్ట్ సాంజీ ఆ స్పీడ్ ను బ్యాలెన్స్ చేస్తూ చాపర్ ని వీవిని ఎగరేస్తాడు. ఇక జోరో చాపర్ ని వీవిని పైకి ఎగరేస్తుండగా మిస్టర్ 7 మిస్ ఫాదర్స్ డే వీవి పైకి రావడం నోటీస్ చేస్తారు. దానితో ఏం చేయాలో అర్థం కాక తికమకలో పడితే ఇక మార్చురీ టెంపుల్లో క్రోకడైల్ లూఫీతో మీరు ఇంకా పోరాడేందుకు ఈ దేశంలో ఎటువంటి కారణం లేదు, ఆమె కోసమే ఇదంతా చేస్తున్నట్టయితే తెలియని వారి కోసం మీ ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఇది నీకు ఎప్పటికీ అర్థం కానిది. వీవి ఎవరిని చావనివ్వనని చెబుతుంది, కానీ ఎవరినైనా రక్షించాలంటే తన ప్రాణాలను అర్పిస్తుంది. మేము కానీ ఆమెకు సహాయం చేయకపోతే ఆమె చనిపోతుంది. దానికి కారణం నువ్వే. మీరందరూ చాలా మొండిగా ఉన్నారు, అందుకే ముందుగా చెప్తున్నా ఆమె భారాన్ని తగ్గించుకోండి. ఆమె చనిపోవడం మాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆమె మా స్నేహితురాలు. ఆమె తన దేశాన్ని పొందే వరకు మేము ఎవరం కూడా పోరాటాన్ని అంత తేలిగ్గా విడిచిపెట్టము. మీరంతా కుర్రోళ్ళు, చనిపోతారు. మేము చనిపోతే చనిపోతాము, అది పెద్ద లెక్కే కాదు. ఇక క్లాక్ టవర్ దగ్గర చూసుకుంటే మిస్టర్ 7 మిస్ ఫాదర్స్ డే వీవిని షూట్ చేయడానికి రెడీగా ఉంటారు. జోరో చాపర్ తో నేను మిమ్మల్ని పైకి విసిరిన తర్వాత వారి బుల్లెట్స్ కి తగలకుండా వీవిని ఆపోజిట్ డైరెక్షన్ లో త్రో చేయమంటాడు. వారి బుల్లెట్స్ నుంచి చాపర్ వీవి తప్పించుకుంటారు, కానీ జోరో మాత్రం గాయపడతాడు. మిస్టర్ 7 మిస్ ఫాదర్స్ డే చాపర్ వీవిని త్రో చేసే టైంలో కాల్ చేస్తారు, కానీ స్మాల్ గా మారి ఆ బుల్లెట్స్ నుంచి తప్పించుకుంటాడు. ఇక వీవి ఎక్కడికి పోయిందని అటు ఇటు వెతుకుతూ ఉంటే వీళ్ళ వైపుగా దూసుకొస్తున్న వీవి పికాక్ స్ట్రింగ్ అటాక్ తో వీళ్ళ పైకి దూకుతుంది. ఇక టైం చూసుకుంటే 3 సెకండ్స్ మాత్రమే ఉంది. ఒకవైపేమో లూఫీ వీక్ అవుతూ ఉంటాడు, ఇక్కడ వివి ఏమో 2 సెకండ్స్ లో మిస్టర్ 7 ని మిస్ ఫాదర్స్ డే ని కిందకి నెట్టడమే కాకుండా ఆ ఫిరంగి పేలకుండా స్ట్రింగ్ ను ఉపయోగించి కట్ చేస్తుంది. ఇక అంతా ముగిసిపోయింది, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుందాం అనుకునే టైంలో ఆ ఫిరంగి బాల్ కి టైం ఫిక్స్ చేసి ఉందని స్ట్రాయిడ్స్ తో వివి చెబుతుంది. కోబ్రా క్రోకోడైల్ ని నువ్వు నరరూప రాక్షసుడివి అంటే నీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఇది కాదు. మీరు అన్నిటికీ సిద్ధపడి ఉన్నారా లేదా అని. ఏ పని మొదలు పెట్టినా పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆపరేషన్ ని మొదలు పెట్టాలి. ఆ ఫిరంగికి ఏదైనా జరగచ్చు, ఆ ఫిరంగి బాల్ మాత్రం తప్పక పేలుతుంది. దానికి ఇంకా కొన్ని డజన్ల సెకండ్లు మాత్రమే మిగిలి ఉంది. ప్యాలెస్ స్క్వేర్ ని ఎంచుకోవడానికి కారణం నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి. మీరంతా పైకి పోయే క్షణం రానే వచ్చింది. ఆమె ఐడియాలజీ ఎవరిని కాపాడుతుందో చూద్దాం. వివి ఆ టైం బాంబుని చూస్తూ ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చింది దీన్ని చూడడానిక? నా మాటలు ఎవరికీ చేరడం లేదు. అతను ఎప్పుడు మమ్మల్ని ఎదవల్ని చేస్తూనే వచ్చాడు, ఎప్పుడు ఎక్కిరిస్తూనే ఉన్నాడు. వివి ఇలా బాధపడుతూ ఉండగా ఆ క్షణంలో అక్కడికి పిల్ చేరుకుంటాడు. పిల్ని చూసి వివి ఏడుస్తూ ఇక నేను ఏమీ చేయలేకపోతున్నాను అంటుంది. ఆ ప్లేస్ ను చూస్తున్న పిల్ మాత్రం మీరు హైడౌట్ గా వాడుకునే శాండ్ క్లాన్ బేస్ ఇదే కదా. ఈ ప్లేస్ ను చూస్తుంటే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. అప్పుడే మనకి పిల్ అలాగే వీవి యొక్క పాస్ట్ ని చూపిస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా వీవిని కాపాడతానని ప్రామిస్ చేస్తాడు. ప్రామిస్ చేసినట్టుగానే నేను ఇది చేయగలుగుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను నెఫిల్టరీ ఫ్యామిలీ సేవకుడిగా. పిల్ ఇలా మాట్లాడుతూ ఉంటే వీవి ఏం మాట్లాడలేకపోతుంది. ఆ కెనాన్ బాంబుని తీసుకుని ప్యాలెస్ స్క్వేర్ కి దూరంగా తీసుకెళ్తూ ఉంటాడు. ఇక ప్యాలెస్ లో చూసుకుంటే తన స్టాచ్యూ విరిగిపోతుంది. బాంబ్ టైం కూడా దగ్గర పడుతూ ఉంటుంది. పిల్ ఎప్పుడైతే ఆ బాంబుని ఆకాశంలో తీసుకెళ్తాడో అది ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది. రాజ కుటుంబాన్ని ఎవడనే ముట్టుకోనివ్వను.